హలో ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీటీఎస్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం కొత్త టాపిక్తో వచ్చాం. సో 12% క్లబ్. ఇప్పుడు మనకు బయట మనం పేమెంట్ చేసేటప్పుడు క్యూఆర్ కోడ్లు కనిపిస్తాయి కదా, ఫోన్పే గూగుల్ పేకి స్కాన్ చేసేటప్పుడు భారత్ పే అనే ఒకటి కనిపిస్తుంది ఇప్పుడు కొత్తగా. సో భారత్ పే అనే కంపెనీ మనకు 12% క్లబ్ అనే ఒక యాప్ని లాంచ్ చేసింది. సో ఆ యాప్ ఏంటంటే ఇక్కడ చూద్దాం. న్యూ ఇన్వెస్ట్మెంట్ విండోస్ ఓపెన్ ఆన్ 12% క్లబ్. సో ఇప్పుడు ఇది ఏంటంటే మనము ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి అంటే 12% ఇంట్రెస్ట్ అనేది మనకు పర్ యానం వస్తుంది. సో అప్ టు 10 lakhs వరకు మనము ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి 0% మార్జిన్ అండ్ 100% ఫెయిర్, అంటే చేయకుండా అంటే ఎలాంటి సైబర్ అటాక్ జరగకుండా మనం ఈ యాప్ని ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. సో మనం ఇన్వెస్ట్ చేసే అమౌంట్ వెళ్ళిపోతుంది ఏంది అనేది మనకు బాధ అనేది అవసరం లేదు, ఎందుకంటే ఇది భారత్ పే అనే ఒక ట్రస్టెడ్ కంపెనీ రిలీజ్ చేసిన యాప్ ఇది. సో 12% క్లబ్ ఎలా వర్క్ చేస్తుంది అంటే మనము ఫస్ట్ ఒక మినిమం ఇన్వెస్ట్మెంట్ 1000 నుంచి స్టార్ట్ అవుతుంది. సో 1000 నుంచి స్టార్ట్ అయ్యే అమౌంట్ అనేది మనకు పర్ యానం 12% ఇన్కమ్ ఇంట్రెస్ట్ అనేది మనకి ఇస్తుంది. సో ఇది డే బై డే ఇన్కమ్ అనేది మనకు మన వ్యాలెట్లో పడిపోతుంది అన్నట్టు. మనము యాడ్ చేయడానికి అమౌంట్ మినిమం 1000 రూపీస్. సో ప్రాసెస్ అంతా ఎట్లా చేయాలనేది మనం వీడియోలో చూద్దాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఫైనల్గా అయితే 12% క్లబ్ అనే యాప్ని మనము ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి 12% క్లబ్ అనే ఒక యాప్ ఉంది కదా, యాప్ని మనం ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత రిజిస్టర్ అండ్ సైన్ అప్ అయిపోవాలి. సో నేను ఆల్రెడీ రిజిస్టర్ అయినా కాబట్టి సైన్ ఇన్ చేసేస్తాను. సో ఆల్రెడీ ఇక్కడ చూడండి నాకు ఆల్రెడీ నేను స్టార్టింగ్లో ఇన్వెస్ట్మెంట్ చేశాను, మధ్యలో గ్యాప్లో కొంచెం అమౌంట్ అవసరపడి ఉండి విత్డ్రా చేసేసాను. విత్డ్రా నాకు విత్ ఇన్ 2 వర్కింగ్ డేస్లో అమౌంట్ అనేది నా అకౌంట్లోకి పడిపోయినాయి. సో ఇక్కడ చూడండి అప్ టు 10 lakhs వరకు మనము అమౌంట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇన్వెస్ట్ ప్లస్ 12%. మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన దాన్ని బట్టి ఒకవేళ మనం దీంట్లో బారో కూడా తీసుకోవచ్చు, అంటే అప్పు కూడా తీసుకోవచ్చు విత్ సేమ్ ఇంట్రెస్ట్ ఆఫ్ 12% ఓన్లీ. పీర్ టు పీ అంటే పీర్ టు పీర్ అనే టెక్నిక్ అనేది దీంట్లో యూజ్ అవుతుంది. సో ఇప్పుడు మనం వచ్చేసి యాడ్ మనీ మీద క్లిక్ చేద్దాం. యాడ్ మనీ మినిమం 1000 రూపీస్ ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ మనము 1 lakh చేస్తే 32.88 per డే అనేది ఇంట్రెస్ట్ ఇక్కడ మనకు చూపిస్తుంది కదా. ఇది పర్ డేకి డే బై డే ఇంట్రెస్ట్ అనేది మన అకౌంట్లో పడిపోతుంది. సో ఇప్పుడు నేను యాడ్ మనీ దగ్గర 1 lakh కాకుండా మనం ఎడిట్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా. సో మినిమం ఇన్వెస్ట్మెంట్ అనేది 1000 రూపీస్. ఇక్కడ చూడండి ఎంటైర్ అమౌంట్ బిట్వీన్ 1000 and 10 lakhs పర్ ట్రాన్సాక్షన్. ఇక్కడ చూడండి మినిమం అమౌంట్ 1000 రూపీస్ అని నేను చూస్ అమౌంట్ చెక్ చేసుకున్నాను. ఇక్కడ ఇప్పుడు యాడ్ మనీ పైన క్లిక్ చేయాలి. మనకు సెవరల్ ఆప్షన్స్ అనేది కనిపిస్తాయి 12% క్లబ్ నుంచి. యాక్చువల్లీ మనము యాడ్ చేసిన అకౌంట్ కూడా కొన్ని అంటే మనం ఫస్ట్ ప్రాసెస్లో మనము విత్డ్రా కోసం అని చెప్పేసి బ్యాంక్ ఒకటిని యాడ్ చేయమని చూపిస్తుంది. నేను ఫెడరల్ బ్యాంక్ అనే అకౌంట్ని యాడ్ చేశాను. సో దానికి లింక్ అయిన ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం, అమెజాన్, ఎయిర్టెల్, వాట్సాప్ పే నుంచి మనం అనేది పేమెంట్ అనేది చేయాలి. సో ఇప్పుడు నేను ఫోన్పే అయితే క్లిక్ చేస్తున్నాను. చూడండి ఒక సెవరల్ అకౌంట్స్ అయితే కనిపిస్తున్నాయి. నా ఫోన్ నెంబర్కి ఏ యూపీఐ అకౌంట్ లింక్స్ అయినాయి. సో ఇక్కడ డిఫాల్ట్ అకౌంట్ అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సింది ఫెడరల్ బ్యాంక్, ఎందుకంటే మనం ఏ అకౌంట్ అయితే లింక్ చేస్తామో ఆ అకౌంట్ నుంచి మనం అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేయాల్సి వస్తుంది. సో వేరే అకౌంట్ నుంచి ట్రై చేస్తే అమౌంట్ డెబిట్ అవుతాయి. సో మనకు ట్రాన్సాక్షన్ అనేది సక్సెస్ఫుల్ కాదు. ఇక్కడ ఫెడరల్ బ్యాంక్ అని సెలెక్ట్ చేసుకున్నాం కదా, పే 1000 రూపీస్. సో 1000 రూపీస్ అయితే యాడ్ అయిపోయినాయి. ఆటోమేటిక్ మనము ఎలాంటి బ్యాక్ బటన్ అనేది క్లిక్ చేయదు, ఆటోమేటిక్గా రీడైరెక్ట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి సక్సెస్ఫుల్గా మన మనీ అయితే యాడ్ అయిపోయినాయి. మనీ అడిషన్ సక్సెస్, రిజిస్టర్ బ్యాంక్, యాడెడ్ టు 12% క్లబ్. ఇన్స్టాంట్గా మనకు అమౌంట్ అనేది డిపాజిట్ అవుతాయి వ్యాలెట్లో. సో విత్డ్రా కానీ మాత్రం మినిమం 2 days వర్కింగ్ డేస్ పడుతుంది. ఇది మాత్రం అందరు గమనించాలి. ఓకే, డన్ అని కొట్టేసిన తర్వాత నేను ఇక్కడ చూడండి నాకు ఇక్కడ అమౌంట్ చూపిస్తుంది నేను ఎంత యాడ్ చేశానని చెప్పేసి. సో 1000 రూపీస్. ఓకే, ఇక్కడ చూపిస్తుంది కదా లైఫ్ టైమ్ ఎర్నింగ్స్, డే ఇన్వెస్టర్ మ్యాక్సిమం ఎర్నింగ్ ఫర్ ఇయర్. సో ఇక్కడ నేను 1000 రూపీస్ అయితే యాడ్ చేశాను. ఇక్కడ నాకు లైఫ్ టైమ్ ఎర్నింగ్ అంటే పర్ ఇయర్కి. సో 12% క్లబ్ అనేది పర్ ఇయర్కి నాకు 76 రూపీస్ ఇస్తుంది. ఎందుకు? నేను 1000 రూపీస్ ఇన్వెస్ట్ చేసిన కాబట్టి. సో ఇక్కడ మనము అప్ టు 10 lakhs వరకు మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. ఓకే,
ఇక్కడ డే బై డే ఇన్కమ్ అనేది మనకి వ్యాలెట్లో పడిపోతుంది అన్నట్టు. సో ఇక్కడ మీకు కొన్ని ట్రాన్సాక్షన్స్ అయితే చూపిస్తాను నేను. సో ఇక్కడ ట్రాన్సాక్షన్ ఆప్షన్ ఇక్కడ చూడండి, స్టేట్మెంట్ దగ్గరికి వెళ్ళిపోతే ఇక్కడ చూడండి లాస్ట్ 6 months అండ్ ఓకే ఎస్. సో ఇక్కడ నా ట్రాన్సాక్షన్ చూసుకున్నట్టయితే 4th February 2023లో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశాను. సో అప్పుడు మధ్యలో గ్యాప్ ఇచ్చేశారు, అంటే 12% క్లబ్లో మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ ఛాన్స్ లేదని చెప్పేశారు. సో స్టార్టింగ్లో నేను 3000 నుంచి స్టార్ట్ చేశాను. 3000 నుంచి ఇక్కడ నాకు ఇన్వెస్ట్మెంట్ అనేది చూపిస్తుంది చూడండి. ఇక్కడ 3000 అప్పుడు నేను ఇన్వెస్ట్ చేస్తే నేను లాస్ట్లో 3000 ప్లస్ 6000 మళ్ళీ మధ్యలో గ్యాప్లో 3000 యాడ్ చేశాను. సో ఆఫ్టర్ దట్ 6000 మొత్తం నాకు అకౌంట్లో ఉండే. సో విత్డ్రాల్ అకౌంట్లో చూడండి, ఇక్కడ 2000 ఫర్ ఒకరోజు తీసుకున్నాను. అప్పుడు ఇక్కడ చూడండి ఇంట్రెస్ట్ అనేది నాకు 60 రూపీస్ యాడ్ అయింది. అంటే 6000కి నాకు ఒక 1 monthలో 60 రూపీస్ అనేది ఇన్కమ్ అయితే యాడ్ అయిపోయింది. సో ఇంట్రెస్ట్ అనేది యాడ్ అయిపోయింది. ఇక్కడ చూడండి తర్వాత 2000 తీసేసిన తర్వాత నేను మళ్ళీ 4000 తీసుకున్నాను. సో ఇక్కడ 2000కి 4000కి మధ్యలో గ్యాప్లో మార్చ్ ఏప్రిల్ అనే గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్లో నాకు ఇక్కడ ఇంట్రెస్ట్ 60 నుండి 73 రూపీస్కి గెయిన్ అయింది. చూడండి ఇక్కడ 13 రూపీస్ అనేది నాకు గెయిన్ అయింది. ఆ గెయిన్ అయితే ఇప్పుడు 12% క్లబ్ మనకు డే బై డే ఇన్వెస్ట్మెంట్ అనేది ఇస్తుంది అన్నట్టు. సో ఇక్కడ అకౌంట్ బ్యాలెన్స్లో కూడా నాకు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ప్రజెంట్ 1000 రూపీస్ ఉంది, ఎర్నింగ్స్ 2.66 ఉంది, ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్ అది. సో ఇక్కడ మనకు డైలీ మనకు 1000 రూపీస్కి లైఫ్ టైమ్ ఎర్నింగ్లో 76 రూపీస్ పర్ యానంకి 76 రూపీస్ అనేది మనకు 1000 రూపీస్కి మనకు యాడ్ అవుతాయి. సో ఇలా మనము అప్ టు 10 lakhs వరకు ఇన్వెస్ట్మెంట్ అనేది చేయొచ్చు. సో పర్ డేకి వచ్చేసి మనకు ఇక్కడ విత్డ్రా అనేది ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, మనీ విల్ బీ క్రియేటెడ్ ఇన్ యువర్ బ్యాంక్ విత్ ఇన్ 2 working days. నేను చెప్పాను కదా, అగ్రీ అండ్ కంటిన్యూ కొట్టండి. సో ఇక్కడ ఎర్నింగ్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్, ఎర్నింగ్ రెండిట్లలో ఏదో ఒకటి మనము చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఎర్నింగ్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్ అంటే 2.66 ఎందుకు వచ్చిందంటే నేను ఆల్రెడీ పాత ఇన్వెస్ట్మెంట్ చేశాను కాబట్టి ఆ 2.66 అనేది నా వ్యాలెట్లో ఉండే. సో ఇప్పుడు నేను యాడ్ చేసిన అమౌంట్ ఎంత, 1000 రూపీస్ పర్ డేకి నాకు 0.33 పైసా అనేది మనకు అకౌంట్లో పడుతుంది అన్నట్టు. పర్ డే ఇన్కమ్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అనేది ఎవ్రీడే మనకు మనకు మార్నింగ్ 10 o'clock వరకు యాడ్ అయిపోతుంది వ్యాలెట్లో. సో ఇక్కడ నేను ఎర్నింగ్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్ రెండు తీసేద్దాం అనుకుంటున్నాను, కంటిన్యూ కొట్టేశాను. ఇక్కడ చూడండి కాలం రంజిత్ గారు అంటే యాడ్ చేసిన అకౌంట్ నేమ్ అనేది, అకౌంట్ ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది డీటెయిల్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. సో దీంట్లో నేను అమౌంట్ ఎస్ అని కొట్టేసిన తర్వాత విత్డ్రాల్ సక్సెస్ఫుల్ అండ్ ఇనిషియేటెడ్ అని చూపించేసి, ఎందుకంటే విత్ ఇన్ 2 daysలో మనకు అమౌంట్ అనేవి డిపాజిట్ అయిపోతాయి మన అకౌంట్లో. సో ఇక్కడ ఇంతకుముందు మీకు ఆల్రెడీ ప్రూఫ్ కోసం నేను ట్రాన్సాక్షన్ కూడా చూపించాను, అమౌంట్ మనకు డిపాజిట్ అయ్యాయా లేదా అనేది. సో సక్సెస్ఫుల్గా నేను 6000 అయితే అప్పుడు స్టార్టింగ్లో తీసుకున్నాను. విత్ ఇన్ 3 monthsలో నేను 6000కి దాదాపుగా 100 రూపీస్ అయితే ఎర్న్ చేశాను. సో ఇక్కడ మనము క్యాపిటల్ రెవెన్యూ మనకు దీంట్లో అయితే ఎలాంటి 0% రిస్క్ అని చెప్పచ్చు. ఇప్పుడు మనం మ్యూచువల్ ఫండ్స్ తీసుకున్నట్టయితే దాంట్లో చాలా రిస్క్ అనేది ఉంటుంది, ఎందుకంటే మార్కెట్ షేర్స్ అటు ఇటు అయినప్పుడు మనకు లాస్ అనేది కంపల్సరీగా ఉంటుంది. సో దీంట్లో అయితే అలాంటి లాస్ ఏమి ఉండదు. విత్ 12% ఇంట్రెస్ట్ మీరు అప్ టు 10 lakhs వరకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మీ ఫ్రెండ్స్ని ఫ్యామిలీని కూడా రిఫర్ చేయొచ్చు. మీరు రిఫర్ చేసినందుకు రివార్డ్ కూడా ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ ఎలా అంటే 10 lakhs వరకు మీరు ఇన్వెస్ట్ చేసినట్టయితే డైలీ 300 to 325 రూపీస్ అనేది మీ అకౌంట్లో పడిపోతుంది అన్నట్టు. సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అనేది 10 lakhs, బట్ అక్కడ లిమిట్ మాత్రం ఇన్వెస్ట్మెంట్ 10 lakhs వరకే ఉంది. ఇన్కమ్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది, మీ అకౌంట్లో యాడ్ అవుతూ ఉంటుంది. యాడ్ అయిన కొద్దీ మీ ఇన్కమ్ అనేది మనము తర్వాత మీకు ఇష్టం వచ్చినప్పుడు విత్డ్రా అనేది చేసుకోవచ్చు. విత్ ఇన్ 2 working daysలో మనకు అకౌంట్ అయితే పడిపోతాయి. ఇక్కడ చూడండి అమౌంట్ అయితే నేను చేంజ్ చేస్తా ఒకవేళ. సో 10 lakhs ఇచ్చేద్దాం మనం. ఓకే, 10 lakhs ఇచ్చేసాను. ఎర్నింగ్ ఆఫ్ 328.77 పర్ డే. ఇక్కడ చూడండి 10 lakhs ఇచ్చేస్తే 328 రూపీస్ అనేది మనకు పర్ డేకి అమౌంట్ అనేది పడిపోతుంది అన్నట్టు. దీంట్లో 0% రిస్క్ అని చెప్పచ్చు. 0% రిస్క్, 100% సేఫ్. ఎలాంటి ఛార్జెస్ కూడా కట్ చేసుకోరు. దీంట్లో మనం ఇన్వెస్ట్ చేసే బ్యాంక్ యాప్ ఎప్పుడైనా క్రాష్ అవుతుందా అనే సందేహం కూడా ఉండదు, ఎందుకంటే ఇది 12% క్లబ్ అనేది లీగల్ యాప్. ఇది చూడండి ఇక్కడ పవర్డ్ బై భారత్ పే అని కూడా ఇక్కడ ఇన్స్టిట్యూషన్ పీర్ టు పీ ఇన్వెస్ట్మెంట్ అనేది ఉంటుంది. సో దీనికి ఆల్టర్నేటివ్గా చాలా యాప్స్ ఉన్నాయి. గోల్డ్ బగ్ అని,
లేదా 7% ఇంట్రెస్ట్ అని, లేదా 12% ఇంట్రెస్ట్, 11% ఇంట్రెస్ట్ అని. కాకపోతే దాంట్లో మినిమం ఇన్వెస్ట్మెంట్ 5,000 నుంచి 10,000 వరకు ఉంటుంది. దీంట్లో మాత్రం మినిమం ఇన్వెస్ట్మెంట్ 1,000 రూపీస్ ఓన్లీ విత్ 12% ఇంట్రెస్ట్. మనం యాడ్ చేసిన మనీ తర్వాత మనము ఒకవేళ లోన్ కావాలనుకుంటే ఇక్కడ చూడండి, నేను వెయిట్ లిస్ట్లో ఉన్నాను ఇప్పుడు. ఒకవేళ మీరు ఎక్కువ అమౌంట్ యాడ్ చేసుకుంటే మీకు లోన్ కూడా శాంక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దిస్ ఈజ్ యాప్ ఫర్ టుడే. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు నచ్చితే షేర్ చేయండి, ఇన్వెస్ట్ చేయండి, ఎంజాయ్ చేయండి. 0% రిస్క్, 100% మార్జిన్ ఫే. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.